నమస్తే అండి. నమస్తే. 2 మిత్స్ ఉన్నాయండి. ఒక వన్ బై వన్ అడిగేస్తా. ఎవరైనా ఫ్రెండ్స్‌లో నిద్ర రాలేదు అంటే ఫస్ట్ ఇచ్చే సజెషన్ ఏంటంటే, ఒక పెగ్ గాని లేకపోతే కొంచెం డ్రింక్ చేసి పడుకో అన్నీ పోతాయి అని ఫ్రీ సలహా ఒకటి. రెండోది అబ్బా! గురకబెడుతున్నారు వీళ్ళు ఎంత మంచిగా పడుకుంటారో, పక్కోళ్ళకి నిద్ర పాడు చేసి వీళ్ళు పడుకుంటారని అనుకుంటారు. సో, ఈ 2 నిజాలా కాదా? 100% మిత్స్. ఆ! కానీ ఇది పక్కనోళ్ళు గాదు, నేనే ఫేస్ చేశా. ఓకే. ఎందుకంటే స్లీప్ థెరపెటిక్స్ అని స్టార్ట్ చేస్తున్నాము. జూబ్లీ హిల్స్‌లో స్టార్ట్ చేస్తున్నాము. సో, ఇట్స్ అన్ అడ్వాన్స్ సెంటర్ ఫర్ స్లీప్ మెడిసిన్. ఇక్కడ ఇది చేస్తాము అని ఈ ప్రపోజల్ నేను జనరల్లీ నా చుట్టూ ఉన్న వాళ్ళతో డిస్కస్ చేస్తాను కదా! స్టార్ట్ చేసే ముందు. హ్మ్. అలా డిస్కస్ చేస్తున్నప్పుడు నీ దగ్గరకొచ్చి ఇంత కష్టపడి, ఇంత ట్రీట్మెంట్ తీసుకొని, ఇంత ఖర్చు పెట్టే బదులు, దాని బదులు ఒక 10 విస్కీ బాటిళ్ళొస్తాయి. మంచిగా తాగి పడుకోవచ్చు. రోజో పెగ్గేసినా గానీ సరిపోద్ది. ఎన్ని ఇయర్స్ యెస్. పడుకోవచ్చు ఆ! నీ దగ్గర ట్రీట్మెంట్ తీసుకునే కాస్ట్‌కి అని అంటారు. హ్మ్. సో, నాకు నవ్వొచ్చేది. అందుకనే ద వెరీ ఫస్ట్ అవేర్‌నెస్ వీడియో వాట్ ఐ మేడ్ వాస్ ఆన్ ఆల్కహాల్. ఓకే. సో, ఆల్కహాల్ తీసుకుంటే నిద్రొస్తది అనేది పెద్ద మిత్ అది. సో, హ్మ్. యాక్చువల్లీ ఆల్కహాల్ అనేది కంప్లీట్‌గా నిద్రని పాడు చేస్తది. సో, ఆల్కహాల్ ఏంటి అంటే మన నర్వస్ సిస్టమ్‌కి డిప్రెసెంట్ అది. ఇట్స్ ఎ డిప్రెసెంట్. సో, నర్వస్ సిస్టమ్‌ని స్టాప్ చేస్తది కాబట్టి నిద్రలోకి వెళ్ళడానికి ఫస్ట్ కొద్దిగా యూజ్ అవుతది. బట్ అడినోసిన్ అనే కెమికల్‌ని అది ఆల్టర్ చేస్తది. దాని హ్మ్. మెటబాలిజంని ఆల్టర్ చేస్తది. ఎప్పుడైతే అడినోసిన్ ఆల్టరేషన్ అవుతదో డీప్ స్లీప్ అనేది రాదు. ఓకే. సో, ఆల్కహాల్ తీసుకుంటే డీప్ స్లీప్ అనేది కంప్లీట్‌గా చెడిపోతది. సో, ఆల్కహాల్ తీసుకుంటే మంచిగా నిద్రొస్తది అనేది ఇట్స్ 100% రాంగ్. ఓకే. అండ్ ఆల్కహాల్ తీసుకొని ట్రై చేసిన వాళ్ళు గూడా లేటర్ ఆన్ వచ్చి చెప్తారు. ఒకవేళ తీసుకుంటే నిద్రొస్తదనుకోని తీసుకున్నాను. కానీ ఉన్న నిద్ర గూడా చెడిపోయింది అని. సో, అది వన్ పాయింట్. సెకండ్ పాయింట్ స్నోరింగ్. సో, సౌండ్ గుడ్ స్నోర్ ఈజ్ సౌండ్ స్లీప్ అని అవును. చాలా మంది అనుకుంటారు. అవును. అయితే ఇది నా రెండో అవేర్‌నెస్ వీడియో కాన్సెప్ట్. నేను చాలా సార్లు ప్రతిసారి నేను ఎక్కడ ఎవరితోని మాట్లాడినా, ఇంటర్వ్యూ చేసినా గురక ఒక రోగం, అన్ని రోగాలకు కారణం అని దట్ ఈస్ మై స్ట్రాంగ్ స్టేట్మెంట్. హ్మ్. సో, కొంతమంది మా రిలేటివ్స్, మా ఫ్యామిలీ మెంబర్సే అడిగారు. "నువ్వు మరి ఏ ఇంటర్వ్యూ చేసినా గురక రోగం, రోగం అంటున్నావు. సో, ప్రతి ఇంట్లో ముత్తాత, తాత, నాన్న అందరూ గురక పెట్టిండ్రు. వాళ్ళందరూ రోగులంటావా? హ్మ్. మా తాత 90 ఏళ్ళు బతికిండు. గురకతోనే ఉన్నాడు. రోగి అంటావా?" హ్మ్. అని. డెఫినిట్‌గా గురక రోగమే. ఓకే. ఎందుకంటే ఎనీ ఎయిర్‌వే ఇప్పుడు మన ముక్కు నుంచి మొదలుపెట్టి లంగ్స్ వరకు ఎక్కడైనా ఎయిర్‌వే అనేది సన్నబడుతుంది అంటే, సన్నబడిన దాంట్లోకెళ్ళి ఎయిర్ ఎళ్ళినప్పుడు సౌండ్ ఒస్తది. సో, ఓహ్! దాన్ని మనం గురక అంటాం. అంటే గురకొస్తుంది అంటే ఎక్కడో సన్నబడుతుంది. ఎక్కడనో హ్మ్. ఎయిర్ తగ్గుతుంది. ఎక్కడనో ఆక్సిజన్ తగ్గుతుంది అని మీనింగ్. కొన్నిసార్ల ఆ సన్నబడకుండా గూడా గురకొస్తది. దాన్ని ప్రైమరీ స్నోరింగ్ అంటాం. బట్ అది హార్డ్‌లీ 5% ఆఫ్ ద కేసెస్‌లో చూస్తాం. 95% ఆఫ్ ద టైమ్స్ ఇది స్లీప్ యాప్నియాతోని అసోసియేట్ అయి ఉంటది. సో, గురక అనేది చాలా సార్లు 95% ఆఫ్ ద టైమ్స్ అది రోగాలకు దారితీస్తది. ఎందుకంటే హ్మ్. స్లీప్ యాప్నియా వల్ల, లో ఆక్సిజన్ ఉండడం వల్ల, ఈ గురక వల్ల, డే టైమ్ స్లీపీనెస్ వల్ల, దీనివల్ల సడెన్ హార్ట్ అటాక్స్ నైట్. హ్మ్. సో, నైట్ హార్ట్ అటాక్స్ కానీ, జిమ్ చేసేటప్పుడు చనిపోవడం గానీ, యంగ్ పీపుల్‌లో గూడా హార్ట్ అటాక్స్ రావడము, తొందరగా హై బీపీ, హైపర్ టెన్షన్, ఇర్రెగ్యులర్ హార్ట్ బీట్స్, మెయిన్‌లీ కార్డియాక్ ఇష్యూస్ అనేది ఈ గురక వల్ల డెఫినెట్‌లీ వస్తది. ఓహ్! అయితే స్నోరింగ్‌కి వీటన్నిటికి కూడా లింక్ ఉంది. యాహ్! ఓహ్! స్నోరింగ్ వల్ల డయాబెటీస్ వస్తది, హైపర్ టెన్షన్ వస్తది. అండ్ హార్మోనల్ ఇష్యూస్ అండ్ ఇంబాలెన్సెస్ వస్తాయి. లైక్ హైపోథైరాయిడిజం ఆర్ ఫెర్టిలిటీ ఇష్యూస్ అండ్ ఆల్ ది కార్డియాక్ ఇష్యూస్ వస్తాయి. డైజెస్టివ్ ఇష్యూస్ వస్తాయి. సో, ఈ ఇష్యూస్ అన్నీ గూడా గురక వల్ల, స్లీప్ యాప్నియా వల్ల వస్తాయి. అయితే స్టార్టింగ్‌లో దీన్ని డయాగ్నోస్ చేస్తే తగ్గించుకోవచ్చా? డెఫినెట్‌లీ తగ్గించుకోవచ్చు. ఓకే. గురక 100% ట్రీటబుల్. సో, ఇది చాలా మందికి తెలీదు.